ఓ ప్రత్యేకమైన వర్తమానం. చాలామంది ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు, అన్నయ్య 21 దినాలు ఉపవాస ప్రార్థనలు అని అన్నారు కదా, ఉపవాసం ఎలా ఉండాలి? ఉపవాసం ఉన్న దినాల్లో ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి? ఉపవాస ప్రార్థనలో మనం ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఇత్యాది విషయాలు చాలామంది వ్యక్తిగతంగా ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు. అలాగే మెసేజ్ రూపంలో కూడా ఉపవాసం ఎలా ఉండాలి, మరి మాకు కొన్ని అనారోగ్యాలు ఉన్నాయి, మాకేమైనా ఎగ్జంప్షన్ ఉందా, ఇలా ఎంతోమంది బిడ్డలు రకరకాల ప్రశ్నలతో మమ్మల్ని అడగటం జరుగుతూ ఉంది. మంచిది, ఇదేనో ఒక 3 ప్రత్యేకమైన ప్రశ్నలకు మీకు సమాధానం ఇవ్వాలని పరిశుద్ధాత్మ చేత మీరు అడిగిన ప్రశ్నల్లో నుంచి నేను పురికొల్పబడటం జరిగింది. ఎందుకంటే ఎల్లుండి నుంచే కదా మనకు ఉపవాస ప్రార్థనలు ప్రారంభమవుతూ ఉంది. నంబర్ 1, అసలు ఉపవాసం అంటే ఏంటి? నంబర్ 2, ఉపవాసం ఎలా చేయాలి? నంబర్ 3, ఉపవాస ప్రార్థన దినాల్లో ఎలా ప్రార్థన చేయాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు. రైట్. నంబర్ 1, ఉపవాసం అంటే ఏమిటి? ఉప ప్లస్ వాసము, ఇది 2 పదాల కలయిక. ఉప అనే పదానికి 2 అర్థాలు ఉన్నాయి. ఉప అంటే నంబర్ 1 సమీపాన, నంబర్ 2 క్రింద. వాసము అంటే నివాసము చేయటం. విన్నారా? ఉపవాసము అనంటే సమీపంగా నివాసం చేయటం. ఎవరికి సమీపంగా? పరలోకమందలి దేవునికి, లేక పైనున్న దేవునికి సమీపంగా బ్రతకటమే ఉపవాసం. ఉప అంటే సమీపం. చాలాసార్లు మీరు వింటారు కదా, ఉప ముఖ్యమంత్రి, ఉప ప్రధాని, ఉపరాష్ట్రపతి, విన్నారు కదా. ఉప అంటే ఉప ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రికి సమీపంగా ఉండేవాడు, లేక ముఖ్యమంత్రి తర్వాత క్రింద ఉండేవాడు. పైనున్న ముఖ్యమంత్రికి క్రింద ఉండేవారు ఉప ముఖ్యమంత్రి. అలాగే ఉపవాసము అంటే పైనున్న దేవునికి సమీపంగా బ్రతకటమే ఉపవాసం. ఓకే. రెండవది, ఈ ఉపవాస దినాలు ఎలా చేయాలి? మీలో చాలామంది అడుగుతున్నారు, అన్నయ్య అసలు మీరు ఎలా ఉపవాసం ఉంటారు? సేవకులు కానీ, మీరు కానీ, అక్కవాళ్ళు కానీ, అన్నవాళ్ళు కానీ, మీరు ఎలా ఉపవాసం ఉంటారు? నన్ను వ్యక్తిగతంగా అన్నయ్య అసలు మీరు ఎలా ఉపవాసం ఉంటారు అడుగుతూ ఉంటారు. సో నేను ఎలా ఉపవాసం ఉంటాను అది మేబీ లైవ్లో చెప్పటం అంత సహేతుకంగా ఉండదేమో, మీరు అర్థం చేసుకోగలుగుతారు. కొంతమంది పని కట్టుకొని విమర్శించే విమర్శకులు ఉంటారు. ఉపవాసాన్ని గురించి అట్లా బయటకు చెప్పకూడదని బైబిల్లో రాసి ఉందిగా, మేము ఎట్లా ఇన్ని రోజులు ఉపవాసం ఉంటామని మీరు ఎట్లా చెప్తారు, తలతెక్కలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి మనం అవకాశం ఇవ్వటం ఎందుకు? నేను ఎలా ఉపవాసం ఉంటానో అది ప్రక్కన పెడదాం. ఇక్కడ ఉండే సేవకులు, మేమంతా మాతో పాటు ఉన్న సేవకులందరూ ఎలా ఉపవాసం ఉంటామో మేము చెప్తాం. దేవుని కృప, దేవుడు మాకు మంచి ఆరోగ్యం ఇచ్చారు. ఇంతవరకు దేవుని కృపను బట్టి ఇక మీదట కూడా ఏ షుగర్లు, ఏ బీపీలు, ఏ దీర్ఘకాలిక వ్యాధులు దేవుని కృపను బట్టి మాకు లేవు. అయితే ఒకటి, మాకు మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చారు కనుక 21 దినాలు కంటిన్యూస్గా ఏ ఆహార పదార్థం తీసుకోకుండా సేవకులందరం మేము ఉపవాసం ఉంటాం. ఈ ఉపవాస దినాల్లో మేము తీసుకునే లిక్విడ్స్ నీళ్ళు, మజ్జిగ, టీ. మ్యాక్సిమం ఈ 3 చుట్టూతోనే మా ఉపవాసం సాగుతూ ఉంది. ఫ్రూట్స్ జ్యూస్ తాగటం మాకు మొదటి నుంచి అలవాటు లేదు. మాకే బలహీనత లేదు. వినరా? ఏ బలహీనత లేదు. సో కాబట్టి జస్ట్ లిక్విడ్స్ మీదే మజ్జిగ, నీళ్ళు, టీ, ఈ 3తోనే దేవుడిచ్చిన కృపను బట్టి 21 దినాలు సేవకులు మేమందరం ఉపవాసం ఉంటాం. ఇది ఉపవాస ప్రార్థన ప్రారంభించినప్పటి నుండి
ఆయన కృపను బట్టి దేవుడు మాకు ఇచ్చిన వాడుక. రెండవది, అన్నయ్య మరి మేము డ్యూటీలకి వెళ్తాం, 21 దినాలు ఉపవాసం ఉండి మేము ప్రార్థన చేసి ఏమి తినకుండా మీకులాగా ఉండి డ్యూటీలు చేయాలంటే చేయలేం కదా. మరి మేము ఎలా? తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అన్నలు, అక్కలు, మీతో ఒక మాట. నీవు ఆరాధించే దేవుడు కఠినుడు కాదు, కరుణా సంపన్నుడు, కనికరం కలిగిన దేవుడు. నీకున్న వెసులుబాటును బట్టి, నీకున్న నీకున్న ఆరోగ్య స్థితిగతులను బేరీజు వేసుకొని ఉపవాసం ఉండటం ఎవరికైనా మంచిది, మేలు. మూర్ఖపు విశ్వాసం దేవుడు అంగీకరించడు కదా. 21 దినాలు డ్యూటీలకు వెళ్ళేవాళ్ళు ఏమీ తినకుండా ఉపవాసం ఉండి ఉద్యోగం చేయాలంటే ఎలా చేస్తారు? మీతో చిన్న మాట, మీకు అవకాశం ఉంటే పగలు టిఫిన్ చేయండి, మధ్యాహ్నం భోజనం చేయండి, డ్యూటీకి వెళ్ళండి. రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత ఆ రాత్రి భోజనాన్ని స్కిప్ చేయండి, ప్రార్థనలో గడపండి. మన లైవ్ అందించబడుతుంది, మందిరానికి రండి. ఒక పూట స్కిప్ చేయండి, తతిమా 2 పూట్ల భోజనం చేసి ఒక పూట స్కిప్ చేసి డ్యూటీకి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఎక్కువసేపు ప్రార్థనలో గడపండి. రైట్ అన్నయ్య, మరి మాకు షుగర్లు ఉన్నాయి, బీపీలు ఉన్నాయి, మరి మేము ఎట్లా ఉపవాసం ఉండాలి, మా పరిస్థితి ఏంటి? అగైన్ మీతో చెప్తూ ఉన్నాను, కొంతమంది షుగర్ పేషెంట్లు పాపం వాళ్ళు చెప్పే విషయాలు వింటూ ఉంటే కడుపు తరుక్కుపోద్ది. ఉపవాసం ఉండాలని రాత్రి అంతా అనుకుంటామన్నయ్య, ప్రొద్దున్నే లేచేటప్పుడు కూడా ప్రాణాన్ని బిగబట్టుకుంటామన్నయ్య, పిల్లలకి మనవలకి టిఫిన్లు అవన్నీ రెడీ చేస్తామన్నయ్య, వంట చేసేటప్పుడు కూడా మాకే శోధన ఉండదు అన్నయ్య, వాళ్ళకి టిఫిన్ కట్టేటప్పుడు కూడా మాకే శోధన ఉండదు అన్నయ్య. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 9:30, 10, 11 ఆ ప్రాంతంలో ఇక మనం రెడీ అయిపోయి ప్రార్థనలో కూర్చుందాం అని మేము రెడీ అయ్యేటప్పటికి అన్నయ్య ఆకలి అవుతుంది. మీకేం చెప్పుదు అన్నయ్య, ఎంత భయంకరమైన ఆకలి అయిద్దంటే 11:30 అయ్యేసరికి చెమటలు పడతాయి, కాళ్ళు చేతులు గడగడగడ ఉడుకుతాయి. తినకూడదని ఇక టిఫిన్ చేయటం స్టార్ట్ చేస్తామన్నయ్య. మామూలు దినాల్లో 3-4 ఇడ్లీ కంటే ఎక్కువ తినం అన్నయ్య. ఉపవాసం పేరు చొప్పున తినకూడదని 11:30 దాకా ఆగేసరికి ఆకలి ఎక్కువైపోయి విడిదినాల్లో 3-4 ఇడ్లీ తినేవాళ్ళం అన్నయ్య. అదేం విచిత్రం, ఉపవాసం అన్నది నాన్న అన్నయ్య, డజన్ ఇడ్లీ హానోకు మాయమైనట్టు మాయమైపోతాయి అన్నయ్య. 1 కాదు 2 కాదు అన్నయ్య, డజన్ ఇడ్లీ. పాపం బాధతో చెప్తారు, మేము ఉపవాసం ఉండాలనుకుంటున్నాం కానీ మా వల్ల కావట్లేదు అన్నయ్య. దేవుడు మా ప్రార్థన అంగీకరిస్తాడా లేదా అన్నయ్య? చర్చిలో అందరూ ఉపవాసం ఉంటున్నారు, మేమే ఉండలేదు అన్నయ్య. తమ్ముడు, అన్న, నీ ఆరోగ్య స్థితి కూడా జాగ్రత్తగా అంచనా వేసుకో. మూర్ఖంగా ఉపవాసం ఉండొద్దు. శరీరంలో షుగర్ పెట్టుకొని, శరీరంలో బీపీ పెట్టుకొని నేను ఉపవాసం ఉండాలా అని చెప్పి నువ్వు అలాంటి పరిస్థితుల్లో ఉపవాస ప్రార్థన ప్రారంభిస్తే ఉపవాస ప్రార్థన ముగింపులోపు ఏ ఆదరణ కూటమో జ్ఞాపకార్థ కూటమో పెట్టాలి. మూర్ఖపు ఉపవాసం వద్దు. మీ ఆరోగ్య స్థితిని అంచనా వేసుకొని, షుగర్ పేషెంట్లు కుదిరితే ఒక పూట స్కిప్ చేయండి, తతిమ 2 పూటలు తినండి. డ్యూటీలకు వెళ్ళేవాళ్ళు రాత్రిపూట తినండి, రాత్రిపూట ఉపవాసం ఉండండి. షుగర్ పేషెంట్లు ఒక పూట టిఫిన్ ఏదో ఒకటి స్కిప్ చేయండి, ఉపవాస ప్రార్థనలో పాల్గొందండి. ఎవరైనా చూసి అదేం ఉపవాసం, మధ్యాహ్నం భోజనం చేశాడు, పొద్దున్న టిఫిన్ చేశాడు, రాత్రి ఒక్కరోజు భోజనం చేయలేదంటమ్మ, అదేం ఉపవాసం పేరిట డైటింగ్ చేస్తున్నాడు అని కొంతమంది వెర్రి మాటలు మాట్లాడతారు. ఎవరిని పట్టించుకోవద్దు. ఉపవాసం అనేది నీకు నీ దేవునికి సంబంధించింది. దేవుడు మీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, అనుకూలతను బట్టి ఉండగలిగితే 21 రోజులు ఉండండి. ఉండలేకపోతే డ్యూటీలకు వెళ్ళేవాళ్ళు రాత్రిపూట భోజనం చేయకుండా రాత్రి ప్రార్థనలో గడపండి. అనారోగ్యంతో ఉన్నవాళ్ళు
ఏదో ఒక పూట స్కిప్ చేసి అయితే ఎక్కువగా ప్రార్థనలో గడపాలని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. మంచిది. ఎలా ఉపవాస ప్రార్థన చేయాలి? ఒక 7 ప్రాముఖ్యమైన విషయాలు మీతో త్వరగా పంచుకుంటాను. నంబర్ 1, ఉపవాసము అనంటే అర్థం విన్నారు కదా. ఉపవాసం అంటే కేవలం తిండి తినకుండా ఉండటం కాదు, దానికి మించి దేవునికి సమీపంగా బ్రతకటం. ఉపవాసం ఉన్న దినాల్లో ఎక్కువసేపు ప్రార్థనలో గడపాలి. ఉపవాసం అని పేరు చెప్పుకొని ఊరంతా తిరిగితే అది నిజమైన ఉపవాసం కాదు. డ్యూటీలకి వెళ్ళే వాళ్ళకే ఉపవాసం అని పేరు చెప్పుకొని కనీసం రోజుకొచ్చి ఒక గంట సేపు కూడా ప్రార్థన చేయకుండా అలాంటి ఉపవాసం నీవు మోసపుచ్చుకున్నట్లు. రెండవది, ఉపవాస ప్రార్థనలో కొంతమంది అడుగుతారు, అన్నయ్య ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు బైబిల్ చదువుకోవచ్చా, పాటలు పాడుకోవచ్చా? అయ్యో, పాటలు పాడుకోవటం అన్నా వాక్యం చదవటం అన్నా దేవునితో గడపటమే కదా. రెండవది, ఉపవాసం ఉన్న దినాల్లో వాక్యంతో ఎక్కువసేపు గడపండి. మీకు అవకాశం ఉంటే 21 దినాల్లో బైబిల్ అంతా పూర్తిగా చదవటానికి ప్రయత్నం చేయాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. మూడవది, ఉపవాసం ఉన్న దినాల్లో నేనంట పొట్టకు ఉపవాసం కంటే సెల్ ఫోన్కు ఉపవాసం పెట్టడం చాలా మంచిది. విన్నారా? 21 దినాల ఉపవాస ప్రార్థనలో ఫోన్లో మాట్లాడటానికి తప్ప ఫోన్ అనవసరంగా నేను వాడుకోను. 21 దినాల్లో ఫేస్బుక్ చూడను. 21 దినాల్లో ఇన్స్టా జోలి వెళ్ళను. ఈ 21 దినాల్లో వాట్సాప్ స్టేటస్లు చూడను. ఫోన్తో గడుపుతూ ఫోన్ పక్కన పెట్టుకొని ఉపవాస ప్రార్థన అని చెప్పి బైబిల్తో గడపకుండా, ప్రార్థనలో గడపకుండా ఫోన్తో నువ్వు గడిపితే ఆ ఉపవాసం వ్యర్థమైపోద్ది. కొంతమంది ప్రార్థనకని మోకరిస్తారు, ఫోన్ పక్కనే పెట్టుకుంటారు. యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీ ఉపవాస ప్రార్థనలు ఇచ్చినందుకు స్తోత్రం. ఈలో ఫోన్ మోగుతుంది. ఫోన్ తీసుకొని హలో, ప్రైజ్ ది లార్డ్, ఎవరండి అని వాళ్ళతో మాట్లాడి మరలా స్తోత్రం 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 స్తోత్రం. లేదు, అలాంటి ప్రార్థన దేవుడు ఇష్టపడ్డాం. ఉపవాసం, సెల్ ఫోన్కు ఉపవాసం ఉండాలి. తీర్మానం చేసుకో. 21 దినాల్లో సెల్ ఫోన్ చాలా తక్కువగా వాడతాను. నంబర్ 1, రోజుకొచ్చి 3 గంటలన్నా ప్రార్థన చేస్తాను. నంబర్ 2, 21 దినాల్లో కనీసం ఒకసారైనా బైబిల్ చదివి పూర్తి చేస్తాను. నంబర్ 3, సెల్ ఫోన్ వాడకాన్ని పూర్తిగా తగ్గిస్తాను. నంబర్ 4, అద్భుతమైనటువంటి మాట, ఈ ఉపవాస ప్రార్థన దినాల్లో ఎక్కువసేపు నువ్వు ప్రార్థనలో గడపటానికి ఎక్కువ ప్రార్థన అంశాలు తీసుకో. ప్రత్యేకంగా ఈ ఉపవాస ప్రార్థన దినాల్లో, ఈ 21 దినాల ఉపవాస ప్రార్థన దినాల్లో ఏ అంశాల కొరకు ప్రార్థన చేయాలని తీర్మానం చేసుకున్నావో వాటన్నిటినీ ఒక పేపర్ మీద రాసుకో. ఎక్కువసేపు ప్రార్థనలో గడపాలంటే ఒక రహస్యం ఏంటో తెలుసా? ఎక్కువ ప్రార్థన అంశాలు తీసుకో. ఒక 100 ప్రార్థన అంశాలు తీసుకున్నావు అనుకో, ఒక్కొక్క ప్రార్థన అంశానికి తక్కువలో తక్కువ 2 నిమిషాలు అనుకో. చదవటానికి 60 నిమిషం పోద్దా? స్తోత్రం 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 ప్రభా, ఇదిగో ఈ అంశం కొరకు నీకు స్తోత్రాలు నాయనా, ఇదిగో పలానా అంశం ఈ సన్నిధిలో దానికి స్తోత్రాలు చెప్పి ప్రార్థన చేసేసరికి 2 నిమిషాలు అయిపోద్ది. అట్లా 100 అంశాలు తీసుకుంటే ఒక్కొక్క అంశానికి 2 నిమిషాలు అయితే 100 × 2 200 నిమిషాలు. అప్పుడు ఎంతసేపు అయింది? 3 గంటలు దాటిపోయింది. 3 గంటల 20 నిమిషాలు ప్రార్థనలో గడపచ్చు. రైట్? ఎక్కువ ప్రార్థన అంశాలు తీసుకో. నేనంట ప్రార్థన చేసేటప్పుడు గురి కలిగి నువ్వు ప్రార్థన చేయి. ఆ ప్రార్థన అంశాలన్నీ ఒక్కొక్కటి గురిగా పెట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించే వ్యక్తులుగా ఆయన సముఖంలో బ్రతుకుదుముగాక. రైట్? 5వది,
ఉపవాస ప్రార్థన దినాల్లో మనం చేయాల్సిన మరో చక్కటి శ్రేష్టమైన పని ఏంటంటే పేదలకు మనం సహాయం చేయాలి. ఆకలితో అల్లాడిపోయే వారికి, రక్త సంబంధికి ముఖం తిప్పుకోకుండా దేనస్థితిలో దారిద్ర్యతను అనుభవిస్తున్న వాళ్ళకి మనం సహాయం చేయటమే ఆకాశమందలి దేవునికి నిజమైనటువంటి ఉపవాసం. మీకు అవకాశం ఉంటే మీ చుట్టూతో ఉన్న విధవరాండ్రను, పేద బిడ్డలను, అనాథలను, దిక్కులేని వారిని జ్ఞాపకం చేసుకొని వారికి మీ సహాయాన్ని ఆర్థికంగా అందించగలరని, అలాగే ఉపవాస ప్రార్థనలో వారు కూడా పాలు పంపులు పొందేటట్లుగా, వారి బంధకాలు సంఖ్యలు తెరచబడినట్లుగా మీ వంతు ప్రయత్నం మీరు చేయగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఆరోది, ఉపవాసం ఉండేటప్పుడు మనం రహస్యంగా ఉండాలి. విన్నారా? ఊరంతటికి చాటింపేసుకోకూడదు. మేము 3 రోజులు ఉపవాసం ఉన్నాం, మేము 7 రోజులు ఉపవాసం ఉన్నాం, మేము 20 రోజులు ఉపవాసం ఉన్నాం. చాటింపేసుకోవద్దు. మీరు అంటారేమో, అన్నయ్య మరి మీరు చాటింపేస్తున్నారుగా, 21 దినాలు ఉపవాస ప్రార్థన ఎమాన్యుయల్ మినిస్ట్రీస్లో జరుగుతుంది అని మీరు చాటింపేస్తున్నారు కదా, అది తప్పు కాదా? మీరు చేసేది తప్పు అయితే మేము చేసేది కూడా తప్పు అయితే, మీరు చేసేది రైట్ అయితే మేము చేసేది కూడా రైటే అని మూర్ఖంగా మాట్లాడకండి. ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు మన మందిరంలో 21 దినాలు ఉపవాస ప్రార్థన జరుగుతుంది అని మీకు తెలియచేయటానికి, మేమేదో గొప్ప ప్రార్థనా పరులం అని చాటి చెప్పుకోవటానిక? ఉపవాస ప్రార్థన సమాచారం మీకు తెలిస్తే మీరు కూడా పాలు పంపులు పొందుతారనా? ఇది ప్రచారం కోసం చేస్తున్న కార్యక్రమమా? మీరు పురికొల్పబడి మీరు కూడా పాలు పంపులు పొందటానికి చేసే కార్యక్రమమా? వ్యక్తిగత ప్రార్థన ఎప్పుడు చాటింపు వేయకూడదు, కానీ సంఘ ప్రార్థన ప్రతిదాన్ని చాటింపు వేయాలి. ఎందుకు? సమాజముగా కూడుకొని ప్రార్థన చేయాలంటే సమాజానికి ఆ సంగతి తెలియచేయాలి కదా. మందిరంలో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి, మనం ప్రకటించేది ప్రచారం కోసం కాదు. దేవుని కృప అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు, న్యూజిలాండ్ వరకు, మా వాడు లక్ష్మణ్ ఊరుకోడు ఆస్ట్రేలియా అంటే. సరే, న్యూజిలాండ్ వరకు లక్షల కొలది కుటుంబాలు లైవ్ చూస్తాయి కదా, మన వర్తమానాలు వాట్సాప్ స్టేటస్లు చూస్తారు కదా. మరి వీళ్ళందరూ పాలు పంపులు పొందాలంటే ప్రకటిస్తేనే కదా వాళ్ళకి తెలిస్తేనే కదా పాలు పంపులు పొందేది. అందుకని 10 మందికి తెలియచేస్తాం, ఆర్భాటం కోసం కాదు, మీరందరూ పాలు పంపులు పొందాలని. రైట్? 7వది, ప్రార్థించేటప్పుడు ఇప్పుడు దురుద్దేశంతో ప్రార్థించకూడదు, సదుద్దేశంతో ప్రార్థించాలి. యాకోబు పత్రికలో అంటారు కదా, మీరు అడిగినా పొందుకోలేకపోతున్నారు, ఎందుకంటే మీరు అడిగినను దురుద్దేశంతో మీ భోగముల నిమిత్తం మీరు అడుగుతారు అంటాడు. విన్నారా? అందువల్లనే మీరు పొందుకోలేకపోతున్నారు. ప్రార్థించే ప్రతి ప్రార్థన అంశంలో మన స్వార్థం కంటే, మన స్వక్షేమం కంటే, మన స్వలాభం కంటే త్యాగంతో కూడుకున్న ప్రార్థన అంశాలు ఎక్కువగా ఉండాలి. నేను చాలాసార్లు చెప్తాను, సింహం వేగంగా పరిగెత్తటానికి కారణం ఏంటంటే, దాని పాదం భూమి మీద 10% ఆనుతుంది, 90% ఆనదు. అందుకని అంత వేగంగా పరిగెత్తగలుగుతుంది. దాని అర్థం ఏంటో తెలుసా? మనం ప్రార్థించేటప్పుడు ఎప్పుడు మన ప్రార్థనలో పరసంబంధమైనవి ఎక్కువ ఉండాలి, భూ సంబంధమైనవి తక్కువ ఉండాలి. మన కోసం మనం చేసుకునేవి తక్కువ ఉండాలి, ఇతరుల కోసం చేసేవి ఎక్కువ ఉండాలి. మరొకసారి చెప్తాను, పరసంబంధమైనవి ఎక్కువ ఉండాలి, భూ సంబంధమైనవి తక్కువ ఉండాలి. ఆ ప్రార్థన కూడా దురుద్దేశంతో కాదు. అయ్యా, దురుద్దేశం ఏంటి, సదుద్దేశం ఏంటి? ఓ మాట, ప్రభా మా ఆయన వ్యాపారాన్ని ఆశీర్వదించి ఈ సంవత్సరం ఓ ₹1,00,00,000 మిగలాలి ప్రభా అని అడిగావు. ఎందుకు ఈ బిడ్డ ₹1,00,00,000 మిగలాలంటుంది? నీ ఉద్దేశం దేవుడు చూస్తాడు.
ఒకవేళ నీ ఉద్దేశం, దేవా నాకే గనుక ₹1,00,00,000 లాభం వస్తే అయ్యా దశమ భాగానికి మించి నీ పరిచర్యకి ఇస్తా, 20% మీ పరిచర్యకి ఇస్తా, 25% మీ పరిచర్యకి ఇస్తా, లేదు దశమ భాగం మీ మందిరానికి ఇచ్చి మా సేవకులు గ్రామాల్లో పరిచర్య చేస్తున్నారు కదా, ఓ 10 లక్షల రూపాయలతో 2 చోట్ల గ్రామాల్లో మందిరాలు కట్టిస్తా. ప్రభా నేను కట్టించాలంటే నువ్వు నన్ను ఆశీర్వదించాలి కదా, నీ మహిమ కొరకు నన్ను ఆశీర్వదించు. దీన్ని ఏమంటారంటే సదుద్దేశం. అలా కాకుండా ₹1,00,00,000 కనుక మిగిలితే, దేవా నా మెడలో ఉన్న బంగారు గొలుసు చాలా సన్నగా ఉందయ్యా, చెవులకున్న దిద్దులు కూడా చిన్నవిగా ఉన్నాయ్యా, అదే ₹1,00,00,000 ఆదాయం ఈ సంవత్సరం వస్తే నా చెవులకున్న దిద్దులు పెద్దవి చేయించుకుంటానయ్యా. నా మెడలో బంగారు గొలుసు, అదే మన పల్లెటూళ్ళలో గేదెలకు ఉంటాయి చూసారా, ఈ సైజు, అంత పెద్ద సైజు బంగారపు గొలుసు చేసుకుంటానయ్యా. నడుం కొడ్డానం పెట్టుకుంటానయ్యా. ఎప్పుడు పడితే అప్పుడు పెట్టుకోను. ఫంక్షన్లకి అవి పెట్టుకొని వెళ్తే నన్ను చూసి దుబాయ్ సీటు మన మధ్యలోకి వచ్చింది అని అనుకోవాలి ప్రభా అని అన్నావనుకో, అదే నీ ఉద్దేశం అనుకో, నీ చెవులకున్న చిన్న దిద్దులు కూడా దేవుడు తీసేస్తాడు. అవును బిడ్డలారా, దేవా నాకు బుల్లెట్టు, దేవా నాకు బుల్లెట్టు, ఎందుకురా నీకు బుల్లెట్టు అని అన్నాడు. ప్రభా నాకే గనక ఆ బుల్లెట్ ఉంటే మా వీధి చివర ఆ బుల్లెట్ స్టార్ట్ చేసి డుగ్ 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 డుగ్ని వెళ్తూ ఉంటే మా వీధిలో ఉన్న ఆడపిల్లలందరూ వచ్చి నన్ను చూసి గ్రీకు వీరుడు, రాకుమారుడు అని అనుకుంటా ఉంటే, దేవా ఆ తృప్తే వేరయ్యా అని అన్నావా, నీకున్న సైకిల్ కూడా దేవుడు తీసేస్తాడు. విన్నారా? ఎప్పుడు మన ఉద్దేశం గొప్పగా ఉండాలి. విన్నారా? హన్న అడిగింది, నాకు ఒక కుమారుడు ఇవ్వు అని. ఎందుకమ్మా? నా నింద తొలగించడానికి మాత్రమే అని అల్లా. నాకే గనక కొడుకునిస్తే షిలోహులో నీ మందిరానికి ఒక సేవకుడిని ఇస్తానయ్యా. ఉద్దేశం ఎంత త్యాగపూరితమైంది. ఈ 7 సూత్రాలు పాటించండి. ఈ 2026 సంవత్సరం మన ఉపవాస ప్రార్థనల్లో అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. నిశ్చయంగా అలా చేయునుగాక. ఈ 7 జాగ్రత్తలు, 7 సూత్రాలు తప్పక పాటించుదాం. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా కార్యాలు చేసే దేవుడు ఏడాది మన ప్రార్థనల ద్వారా తన నామ మహిమ కొరకు అత్యధిక కార్యాలు జరిగించునుగాక.